పేరు వెంకట్, పోలవరం జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శిని. గడిచిన 3 ఏళ్ల కాలంలో జిల్లాలో అనేక మంది కార్మికులకి అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి సమస్యలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అప్గ్రేడ్ చేసినటువంటి అంగన్వాడీ మినీ కార్మికుల్ని జిల్లాలో ఒక 15 మంది మినీ అంగన్వాడీ కార్మికుల్ని అప్గ్రేడ్ చేయకపోతే దాని మీద పోరాటం చేసి వాళ్ళకి అప్గ్రేడ్ చేయించేటువంటి పని చేయడం జరిగింది. అదేవిధంగా ఆశాలకు సంబంధించి 56 ఖాళీలు ఉంటే ఆ ఖాళీల భర్తీలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పోస్టుకి ₹1,00,000 చొప్పున తీసుకొని ఆ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఆలోచన చేసింది. దానికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి ఆశా కార్మికుల్ని సబ్ కలెక్టర్ దగ్గర ఆందోళనలు కూర్చోబెట్టి అక్కడ ఉన్నటువంటి పోస్టులు ఎవరైతే విధి నిర్వహణలో చనిపోయినటువంటి ఆశాలు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి ఇప్పించే దానికోసం ఈ మధ్యకాలంలో సిఐటిగా కృషి చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి రాష్ట్రం మొత్తం కూడా జిల్లాలో వేతనాలు పడితే పోలవరం జిల్లాలో మాత్రం 3 నెలల పాటు వేతనాలు పడపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల్ని అక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి ఆ 3 నెలల వేతనాలు అక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకి ఇప్పించడం అనేది జరిగింది. అదేవిధంగా ఏదైతే ఐటీడీఏ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారో ఆ కార్మికులకి 3 నెలల పాటు వేతనాలు అక్కడ ఉన్నటువంటి ఐటీడీ అధికారులు పెట్టకపోతే అక్కడ ఐటీడీ అధికారుల వద్ద గెరావ్ చేసి ఆ కార్మికులతోటి ఆ 3 నెలల వేతనాలు అనేది ఇప్పించడం అనేది జరిగింది. ఈ రకంగా జిల్లాలో అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల్ని గుర్తించి ఈ 3 ఏళ్ల కాలంలో పనిచేయడం ద్వారా జిల్లాలో సిఐటి మీద ఒక మంచి అభిప్రాయం కార్మిక వర్గంలోకి తీసుకెళ్లే దానికోసం ఈ మధ్యకాలంలో కృషి జరిగింది.